ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ సత్యం మనల్ని విడిపిస్తుంది. బైబిల్లో యోహాను సువార్తలో ఇలా రాసింది ఏమనంటే, నువ్వు సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఆ సత్యము నేనేం చేస్తుంది? స్వతంత్రునిగా చేస్తుంది. ఓకే, అంతము లేని జీవితము అని పోయిన ఆదివారం మనము తెలుసుకున్నాం. ఎండ్లెస్ లైఫ్. ఈరోజు దాంట్లోంచి ఇంకొక భాగాన్ని మీ ముందు పెడతాను. ఈరోజు టైటిల్ ఏంటంటే నో డెత్, మరణము లేదు. ప్రతి మానవుడు కూడా దేనికి భయపడతాడో తెలుసా? మరణానికి. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనోడు, చదువున్నోడు, చదువు లేనోడు, ఒక్కటే అంటే మానవుడికి ఇష్టం లేదు. ఏంటో తెలుసా? మరణము. హాస్పిటల్లోకి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళిన ఆ శరీరము ఆ యొక్క మరణంలో కొట్టుమిట్లాడుతున్న ప్రతి ఒక్కరూ ఆ టైంలో ఏమనుకుంటారు తెలుసా? బ్రతకాలని కోరుకుంటారు. సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణము కోసం సృష్టించలేదు, ఆయనతో జీవించడానికి దేవుడు సృష్టించాడు. ఈరోజు ఒక మర్మాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నా. ఈ వాక్యము మీ జీవితంలో చాలా మేలు కలిగిస్తుంది. ఇది చెప్పాలంటే చాలా చాలా ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే ప్రతి సంఘము నమ్మేది ఏంటో తెలుసా? మేము బ్రతికితే 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. సో సంబడీ మస్ట్ ప్రీచ్ ద ట్రూత్. ఎవరో ఒకరు సత్యాన్ని బయలుపరచాలి, సత్యాన్ని బోధించాలి. ఎప్పుడైతే సత్యము బోధించబడుతుందో ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా మార్చుద్ది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. సో టుడేస్ టైటిల్ ఏంటంటే నో డెత్ టు ఏ క్రిస్టియన్. క్రైస్తవునికి మరణము అనేది లేదు భూమి మీద. యేసుక్రీస్తు వారు సిలువలో ఇచ్చింది, ఆయన మన కోసము చనిపోయి మనకి జీవాన్ని ఇచ్చాడు. పోయిన ఆదివారము మనము గత సండే మనం విన్నాం ఏమంటే, అంతము లేని జీవితం అది క్రీస్తులోనే మనకి దొరుకుద్ది. ఎప్పుడైతే సంఘము ఈ మరణాన్ని జయిస్తుందో చాలా తొందరగా లోకాన్ని మార్చొచ్చు. మనం ఈ ప్రామిస్ని గాన మనం ఫోకస్ చేసి గాన ఫుల్ఫిల్మెంట్లోకి తీసుకొచ్చామంటే చాలా దేశ రాజకీయ నాయకులు కూడా మార్చేయచ్చు. అంత శక్తివంతమైనది ఇది. చాలామంది నమ్ముతారు, అయ్యా మనం చనిపోతాం, చనిపోయిన తర్వాత ఎట్లాగా వెళ్ళేది పరలోకానికే కదా, పరలోకంకి వెళ్తాం, ఆయనతో సదాకాలం ఉంటాం. యేసుక్రీస్తు వారు అది ఒక విధంగా చెప్పాలంటే పరలోకంలోకి వెళ్ళేది కరెక్టే, కానీ క్రీస్తు యేసుని అంగీకరించిన వారు ఆల్రెడీ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడి ఉన్నాం. హల్లెలూయా. వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ దోస్ హూ బిలీవ్ జీసస్. మనం ఆల్రెడీ ఆయనతో కూర్చోబెట్టబడి ఉన్నాం. మనం ఆల్రెడీ వెలుగులో ఉన్నాం. చీకటి అనే డైమెన్షన్లో నుంచి మనం వెలుగులోకి తేబడ్డాం. ఈ యొక్క ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. సో పౌలు భక్తుడు మరణము గురించి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. రైట్, నో డెత్. మనకి క్రీస్తుని నమ్మిన వారికి మరణము లేదు అని మీకు వాక్యాలను చూపిస్తా. ఈ సత్యం ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, ఒకవేళ నువ్వు ముసలితనంలో ఉన్నా, నడిప్రాయంలో ఉన్నా, చనిపోతున్నా కూడా దేవుడు నీ శరీరాన్ని జీవింపచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము జీవింపచేయు ఆత్మని మనము కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చిన చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కడపట నశింప చేసేది ఏంటిదంట? మరణము కదా. చాలా చాలా పాటలు విన్నాం మనం. పుట్టినవాడు చచ్చుట తప్పదు. విన్నారా? మీరు వెళ్ళారని నేను చాలా విన్నా. అంటే మనము పుట్టింది చనిపోవటానికి. మనము వ్యాధులు వచ్చిన ప్రతి వ్యాధి కూడా ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది.
చూడండి, కొంచెం వయసు అయిపోగానే నా వయసు అయిపోయింది కదా, అందుకే మోకాళ్ళు అరిగిపోయినాయి. నా వయసు అయిపోయింది కదా, నా యొక్క నడుములు నొప్పులు వచ్చేసినాయి, అందుకే నా యొక్క షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది. ఇవన్నీ ఎక్కడికి దారి తీసుకెళ్తాయి అంటే, కొంచెము రక్తపోటు వచ్చినా ఏమైపోద్ది? గుండె ఆగిపోద్ది. ఎక్కువ బీపీ వస్తే ఏమవుతామ్మా? బ్లడ్ క్లాట్స్ అవుతాయి. బ్లడ్ క్లాట్స్ తర్వాత ఏమొస్తాయి? మరణం వస్తుంది. ఎక్కడ చూసినా మీరు ఏమింటా ఉన్నారు? చనిపోయిన వాడు బతికాడు, విన్నారా? చెప్పాలి, విన్నారా? ఎక్కడ చూసినా ఏమన్నారు? మరణాలు, డెత్, యాక్సిడెంట్స్ ద్వారా కానీ, ఓకే, లేకపోతే వ్యాధి ద్వారా కానీ, చాలామంది రోగాల ద్వారా కానీ. ఈ మరణము జయించాలంటే యేసు దగ్గరికి రావాలి. హల్లెలూయా. యేసు ఒక్కడే మరణాన్ని జయింపచేసేవాడు. అందుకే ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ఐ ఆమ్ ద రిజరక్షన్. నేను పునరుద్ధానం అంటే చనిపోయిన వారిని లేపేవాడిని కూడా నేనే. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. అందుకే నేను జీవించువాడను. హల్లెలూయా. అందరూ ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. సో కడపట నశింపచేసేది ఏంటిదంట? గట్టి చెప్పాలి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కడపట నశింపచేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల క్రింద లోపర్చి ఉంచెను. సమస్తమును లోపర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చిన వాడు తప్ప సమస్తమును లోపర్చబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపర్చబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపర్చిన దేవునికే తానే లోబడును. 29 కూడా. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొందు వారేమి చేతురు? మృతులే మాత్రమును లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు వారు చనిపోదుము గనుక తిందుము త్రాగుదము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవ్వేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. హల్లెలూయా. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు, మరణము గురించి. కడపట నశింపచేయు ఏంటిదంట? శత్రువు మరణము. The last enemy must be defeated is death. యేసయ్య మరణాన్ని జయించాడు, కానీ సంఘం ఇంకా జయించలే. యేసయ్య మన కోసం చనిపోయాడు, కానీ మనల్ని బ్రతికించడానికి సంఘం ఇంకా బ్రతికించబడట్లే. దానికి కారణం ఏంటంటే సంఘము మరణము ఉంది అని నమ్ముతుంది. చూడండి, ఏ విత్తనమైనా చచ్చితే కానీ బ్రతికించబడుతుంది, అవునా? ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది మొట్టమొదటి ఏమవ్వాలి తెలుసా? చనిపోవాలి. యేసయ్య విత్తనముగా భూమి మీదకి వచ్చి
మన కోసం చనిపోయి మనల్ని బ్రతికింపజేశాడు. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. ఆయన విత్తనము ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి మనల్ని బ్రతికించాడు. ఆమేన్. అందరూ ఆమేన్. సో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసు నందున్న వారు నిత్య జీవాన్ని పొందుకున్నారు. బైబిల్ చెప్తా ఉంది, కడపట నశింపచే శత్రువు మరణము. అయితే యేసు క్రీస్తు ద్వారా నువ్వు ఎప్పుడైతే ఏలుబడి చేస్తావో, యేసు క్రీస్తులో జీవిస్తూ ప్రార్థిస్తూ ఎప్పుడైతే ఏలుబడి చేస్తావో మరణాన్ని సైతమును జయించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై, ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల, ఆ ఒక్కని ద్వారానే మరణము ఏలిన ఎడల, కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము కలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా ఏం చేయాలంట? జీవముతో ఏలాలంట. అపరాధము ఒకరి మూలముగా వచ్చినదై అందరు చనిపోతే యేసు క్రీస్తు ద్వారా వచ్చినటువంటి జీవము ద్వారా మనం ఏం చేయాలా? ఏలుబడి చేయాలా. యు మస్ట్ రెయిన్ అండ్ రూల్ విత్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుస్తా. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంకి వెళ్ళండి. అసలు మరణం ఎలా వచ్చింది చూద్దాం. హౌ డెత్ కేమ్. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని. చూడండి, ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో అది తింటే ఏమవుతాడంట? నిశ్చయముగా చచ్చిపోతాడంట. సో ఆదాము చేసిన ఒక మిస్టేక్ వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం వచ్చి ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తూ ఉంది అపరాధం వల్ల. కానీ యేసు క్రీస్తుని అంగీకరించడం ద్వారా నువ్వేం చేయాలా? జీవముతో ఏలుబడి చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందప్పుడు ఏలుబడి అనండి. దేంతో ఏలుబడి చేయాలా? జీవముతో. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. ఆమేన్. మీకు ఒక ప్రశ్న, బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరు? వినపట్ల? యెరూషలేమా? మెతుషెల. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికింది మెతుషెల. బైబిల్ గ్రంథ చరిత్రలోనే భూమి మీదే ఎక్కువ సంవత్సరాలు బతికింది ఎవరు తెలుసా? మెతుషెల. అతను ఎన్ని సంవత్సరాలు బతికాడు చూద్దాం ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయం 27. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. 969 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అందరూ పడి 969 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఎవరైనా అన్ని సంవత్సరాలు బతుకుతాను నేను అన్న చేతులు పైకెత్తండి. ఆ ధైర్యం కూడా ఉంటుందా? 969 సంవత్సరాలు బతికాడంట. ఎవరు? వినపట్ల? ఎవరు? అంతప్పుడు మెతుషెల. సో ఈయన ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా? మరి ఎందుకు ఆయుష్ తగ్గిపోయింది? నా క్వశ్చన్ అదే. 960 సంవత్సరాలు బతికిన మెతుషెల అతను ఆయుష్ చూడండి రాను ఎందుకు 70-80 సంవత్సరాలకు వచ్చేసింది? దేవుడు తీసుకొచ్చాడా? దేవుడు వాక్యంలో రాశాడా? తినవద్దన్న పండు తినటం వల్ల మరణం వచ్చింది, కరెక్టే. ఆదామునందు అందరూ చచ్చిపోయారు. హల్లెలూయా. అయితే క్రీస్తునందు అందరూ బ్రతికించబడాలి అని వాగ్దానం ఇచ్చాడే లేదా? మరి సంఘం ఎందుకు నమ్మట్లే? ఎంతమంది 1000 సంవత్సరాలు బతకాలి? చేతులు పైకెత్తండి. అయినా విశ్వాసాలు అట్లా చూడ. మీకు ఎంత గొప్పలో మీరు. హల్లెలూయా.
మెతుషల ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఈ ఓడి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 సంవత్సరాలు. హల్లెలూయా. ఇంతకీ నోవాహు నీతిపరుడా కాదా? వినపట్ల. నోవాహు దేవుని స్వరాన్ని విన్నాడా లేదా? కానీ నోవాహు గురించి ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. ఈరోజు మీకు లెక్కలు బాగా తెలుస్తాయి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన. నోవాహు ఎవరితో నడిచాడంట? హల్లెలూయా. ఇప్పుడు నోవాహు దాకా చాలా మంది కూడా 900 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. రైట్. జలప్రలయం ఎప్పుడైతే భూమి మీద నాశనం చేసిందో తర్వాత వయసు మారిపోయింది. ఎందుకు దేవుడు జలప్రలయంతో నాశనం చేశాడంటే దేవునికి విరోధముగా జీవిస్తున్నారు భూమి మీద. చూడండి, అందుకే దేవుడు ఎక్కడ బాధపడ్డాడు చూద్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద. హృదయం చెడిపోయిందంట, ఆలోచన చెడిపోయినాయంట, మనుషులు చెడిపోయారంట పాపంతో. అది చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది. చూడండి, దేవుడు సంతాపడింది ఒకే ఒక్క దగ్గర, నరుల కోసం. ఎక్కడ తెలుసా? ఇక్కడ. వీళ్ళు ఎందుకు తయారు చేసేనరా అని సంతాపడ్డాడు. ఎందుకు సంతాపడ్డాడు? దేవునికి విధేయత చూపించట్లే, దేవునికి లోబట్లే. దేవుని ద్వారా సృష్టించబడిన మానవుడు తిరుగుబాటు ఎప్పుడైతే చేశాడో అక్కడ సంతాపడ్డాడు దేవుడు. అయ్యో వీళ్ళు ఎందుకు సృష్టించాను. అప్పుడు ఏమైపోయింది? జలప్రలయంతో నాశనం చేశాడా? ఇప్పుడు మెతుషాల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 960 సంవత్సరాలు. అసలు మెతుషాల ఎవరి గర్భంలో నుంచి వచ్చాడు తెలుసా? ఈనోకు గర్భంలో నుంచి వచ్చాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి, మీకు ఆదికాండం 5వ అధ్యాయం 21-24 సంవత్సరాలు. 21 ఒక నిమిషం అందరు తీయనండి. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హల్లెలూయా. అంటే దేవుడితో నడిచిన హనోకు వంశం గర్భంలో నుంచి వచ్చిన వాడు ఎవరు? మెతూషెల. అందుకే 969 సంవత్సరాలు బతికాడు. ఈనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు, కానీ ఇతడు దాన్ని పొందుకోలేకపోయాడు. అతని వంశంలోంచి వచ్చినటువంటి, అతని గర్భంలోంచి వచ్చినటువంటి మెతూషెల దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అందుకే 969 సంవత్సరాలు బతికాడు. అందుకే చూడండి, ఇంకా హనోకు ఎన్ని సంవత్సరాలు బతికాడు చూద్దాం. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 సంవత్సరాలు ఎవరు బతికాడు? హనోకు అనండి అమ్మా. కనీసం 300 సంవత్సరాలు బతుకుతాను. చేతులు పైకెత్తండి. ఎన్ని సంవత్సరాలు బతికితే ఎందుకు సారు ఈ కష్టాలు బాధ భరించిన, ముందు తీసుకెళ్ళి సారు అంటారా? 360 సంవత్సరాలు బతికితే హనోకు చచ్చిపోలే, కొనుపోబడ్డాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి కొనుపోబడ్డాడు. హల్లెలూయా. ఆయన గర్భంలో నుంచి వచ్చింది ఎవరు? ఆయన యొక్క భార్య యొక్క గర్భం నుంచి వచ్చింది ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 సంవత్సరాలు. ఇంతకీ ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? నాకు తెలియదు పాస్టర్ గారు, మీరు చెప్పండి. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు చూద్దాం ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు చూద్దాం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హల్లెలూయా.
ఎన్ని సంవత్సరాలు బతికాడంట? ఆదాము 930 సంవత్సరాలు బతికాడా? మొదటి ఆదాము 930 సంవత్సరాలు బతికితే కడపటి ఆదాము ద్వారా వచ్చిన మనము ఇంకెన్ని సంవత్సరాలు బతకాలి? హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఈరోజు వాక్యాన్ని మీరు ఆనందిస్తారు. హల్లెలూయా! ఆఖరి కడపట శత్రువుని కొడుతున్నాం మనం. ఆమేన్. హల్లెలూయా! మనము సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ సత్యం మనల్ని విడిపిస్తుంది. గట్టి చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు. వెరీ గుడ్. మెతుషెల 969 సంవత్సరాలు. నెక్స్ట్ నోవాహు 100. నేను చెప్పాలా ఇంకా నోవాహుది? నోవాహు ఎన్ని సంవత్సరాలు బతికాడు చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 28, 29 వచ్చినాలు. ఆదికాండము 9వ అధ్యాయము 28, 29 వచ్చినాలు. ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలమ్మా? 950 సంవత్సరాలు. వామ్మో ప్రభువా! ఇప్పుడు అయ్యా మేము గడ్డి పరకనయ్యా, నీటి బుడగనయ్యా, ఆవిరి వంటిదయ్యా మా జీవితం అయ్యా, రెప్పపాట్లో మేము చచ్చిపోతామయ్యా. ఇవన్నీ ఏసై చెప్పాడా? ఇవన్నీ కీర్తనాకారులు వాళ్ళు చెప్పారు, ఏసై చెప్పలా. హల్లెలూయా! ఆదామునందు మీరు ఎలాగూ అందరూ మృతి పొందారో క్రీస్తునందు మీరు అందరూ బ్రతికించబడతారు. హల్లెలూయా! Those who live in Christ will live long. ఆమేన్. అందరూ ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మెతుషెల 960 సంవత్సరాలు బతికాడు, రైట్? ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. నోవాహు 950 సంవత్సరాలు బతికారు. వీళ్ళందరూ మెయిన్ వాళ్ళు, రైట్? ఇంతకీ అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? పోయిన ఆదివారం చెప్పాను నేను, 175 సంవత్సరాలు. హల్లెలూయా! హల్లెలూయా! అందప్పుడు హల్లెలూయా! అందప్పుడు ప్రభువా, ఏంటి అప్పుడు ప్రభువా, వీరందరూ ఇన్ని సంవత్సరాలు బతికితే సంఘంలో ఎందుకు బుడుక్కని పోతున్నారు? ఏది నమ్ముతుంది సంఘం? మోషే చేసిన ప్రార్థన. యేసుక్రీస్తు ఇచ్చింది కాదు, మోషే ప్రార్థించాడు. ఏంటో తెలుసా? ఎలా ప్రార్థించాడు? అయ్యా మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైనలా 80 సంవత్సరములు, మా యొక్క ఆయాసము దుఃఖమే. ఈ డైలాగ్ ఎవరిది? యేసయ్యది కాదు, తండ్రిది కాదు. మన నా సైడ్ చూస్తున్నారు. పోయిన ఆదివారం చెప్పా. అందుకే సాతాను ఆ వాక్యాలు గుర్తుపెట్టుకునేవాడు. ఎందుకు తెలుసా? ఇది గుర్తుపెట్టుకుంటే వాడు ఓడిపోతాడు కదా, మరణం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఈ యొక్క అధ్యాయం ఆరంభంలో పైన ఒక వర్డ్ ఉంటుంది, చదవండి. దైవజనుడైన మోషే చేసిన అంతా గట్టిగా చెప్పండి. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు అయ్యగారు? సంఘం దేన్ని నమ్ముతుంది? ఈ ప్రార్థన పట్టుకుంది. వీళ్ళకి ఏం దొరకలా. 969 సంవత్సరాలు దొరకలా, 950 సంవత్సరాలు దొరకలా, 930 సంవత్సరాలు బతుకు దొరకలా. ఈయనొక్క మరణం లేకుండా చనిపోయాడు, అది కూడా పట్టుకోవట్లా. ఏది పట్టుకుంది? ఏదైతే ప్రార్థించాడో ఆ వాగ్దానం తీసుకుంది. ఏమని చూడండి, ఇప్పుడు చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. హల్లెలూయా! అంతప్పుడు హల్లెలూయా! ఇప్పుడు ఈ మోషే చేసిన ప్రార్థన సంఘానికి వర్తిస్తుందా, వర్తించదా? గట్టిగా చెప్పాల.
ఇది మోషేకే వర్తించలే. ఆమె అన్నప్పుడు ఆమె ఇప్పుడు మోషే ద్వారా మనం వచ్చామా? క్రొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా మనము వచ్చామా? వినపట్ల. ఇప్పుడు మోషే చేసిన ప్రార్థన ఏంటి? 70 సంవత్సరాలు అధిక బలమైన 80 సంవత్సరాలు వాటి ఆయాసము దుఃఖమే. అవునా? వాటి వైభవము ఆయాసము దుఃఖమే. రైట్, ఇది ఆయన డైలాగ్. ఇంతకీ మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? పోయిన ఆదివారం చెప్పా. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు బతికాడు. ఎవరో మీరు అనుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు బతికితే మాకెందుకు సారా? ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా? మనము ఏది నమ్ముతామో అది మన జీవితాన్ని నిలబడి చేస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి అధికారం తెలుసా? జీవ మరణము నీ నాలుక వశము. ఆమేన్, ఆమేన్. చాలామంది అంటారు తలరాత వాడికి అన్ని సంవత్సరాలు రాస్తుంది అందుకే చచ్చిపోయాడు. తలరాత కాదు అది. యేసయ్య దేవుడు రాయలా. మీకు రాసి చెప్తా, యేసుక్రీస్తు వారు మీ దినములు రాయలేదు. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు నందు అందరూ బ్రతికించబడాలని యేసయ్య నీ కోసం చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చిన్నప్పుడు చచ్చిపోతారు, కొంతమంది పెద్దప్పుడు చచ్చిపోతారు, కొంతమంది మధ్యలో చచ్చిపోతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు మరణాన్ని నమ్ముతారు, వాళ్ళు పలుకుతారు. వాళ్ళు చాలాసార్లు శాపం వల్ల వచ్చింది, కొన్నిసార్లు వాళ్ళు పలుకుతారు, నేను చచ్చిపోతాను. సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, సడన్గా గుండెపోటు వస్తుంది, సడన్గా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ నాలుకలో నుంచి వచ్చే దాన్ని బట్టే వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏంటి పని? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మెతుషాల ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆ చిన్న పాప చెప్తుంది చూడండి. మెతుషాల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969. వెరీ గుడ్. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930. గుర్తుపెట్టుకోవాలి, 30 సంవత్సరాలు. నోవా ఎన్ని సంవత్సరాలు బతికాడు? 950 సంవత్సరాలు. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు బతికాడు. రైట్. ఇంతకీ అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 175. ఇది అక్కడ ఉంది అంటారు. మళ్ళీ చూడండి, అది కూడా ఎక్కడ ఉందో. ఆదికాండము 25వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. ఆదికాండము. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ 2 సంవత్సరాలు బ్రతికారు కదా. మరి ఎందుకు ఈరోజు మానవుడు తొందరగా చనిపోతున్నాడు? యేసుక్రీస్తుని అంగీకరించిన, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డా, యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించబడ్డా ఎందుకు వాళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళు మరణాన్ని నమ్ముతున్నారు. ఈ సంవత్సరంలో ఈ వయసులో చచ్చిపోతామని డిసైడ్ అయిపోయారు. హల్లెలూయా. అందపండి, నువ్వు డిసైడ్ అయితే, గట్టి చెప్పండి, నువ్వు డిసైడ్ అయితే దేవుడు కూడా ఏం చేయలేడని చెప్పండి. అదే నేను చెప్పింది. అమ్మ, అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు వీరందరూ 2 సంవత్సరాలు బతికారు కదా. మరి ఎందుకు ఈరోజు యేసుక్రీస్తు నమ్మిన చనిపోతున్నాము? యేసయ్య మన వ్యాధిని భరించాడు, యేసయ్య మన మరణాన్ని తీసుకున్నాడు, యేసయ్య ప్రతి దానికి వెల చెల్లించాడు. అయినా సంఘము దీన్ని ఎందుకు నమ్మలేకపోతుంది? క్రొత్త నిబంధన ద్వారా వచ్చిన జీవాన్ని ఎందుకు నమ్మలేకపోతుంది? దట్స్ మై క్వశ్చన్ టుడే. అందుకే ఒకసారి ఈ వాక్యం కొంచెం విస్తరిద్దాం. ఓకే, యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారు, దైవజనులైనటువంటి పౌలు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 1 Corinthians 15:22. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో, అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందపండి, క్రీస్తునందు అందరూ, గట్టి చెప్పాలి, క్రీస్తునందు అందరూ చచ్చిపోవాలా? దేవుడు చెప్పాడా? మీరు నన్ను నమ్ముకోండి, బుడుక్కని చచ్చిపోండి, మనందరం పరలోకంలో కలుసుకుందాం అని చెప్పాడా? బైబిల్లో ఒక వరుస కూడా లేదు.
క్రీస్తునందు అందరూ బ్రతికించబడటానికి యేసయ్య చనిపోయాడు. హల్లెలూయా. ఆంధ్రపడి హల్లెలూయా. క్రీస్తునందు బ్రతికించబడటం అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తుని వెంబడిస్తూ, వాక్యంలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, సహవాసంలో ఎదుగుతూ, దేవుని యొక్క ఆరాధనలో ఉన్నట్లయితే నీ జీవితంలో మరణము నిన్ను తాకదో. హల్లెలూయా. క్రీస్తులో జీవించడం అంటే అది. ఆమేన్. ఆయనతో నడవాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చెప్పిన ప్రకారం జీవించాలి, ఆయన చెప్పిన ప్రకారము నీ జీవితం కొనసాగించాలి, ఆయన వాక్యంలో ఎదగాలి, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఎప్పుడైతే దేవుళ్ళో జీవిస్తూ ఉంటావో నీకు మరణమే. చెప్పండి బాబోయ్, చేయట్లా పెట్టండి అందపండి. యేసునందు మరణమే ఏంటిది? అమ్మ వెనకాల చేతులు లేవా? సైల్ ఆ వర్షిపర దించుకోండి, చేతులు లేవా? రైట్. యేసునందు మనకి మరణమే లేదు, లేదు. క్రీస్తు నందు జీవిస్తున్న వారు ఏమవుతారంట? ఎన్నటికీ. హల్లెలూయా. అమ్మా, ఈ రోజు గాన ఈ వాక్యం గాన బయటికి వెళ్ళింది అనుకో, అయిపోయారు బాబోయ్. సదానంద్ అంట, పాస్టర్ అంట, మరణం లేదని చెప్తున్నాడు ఈయన. ఇది వాక్యంలో ఉందా లేదా? ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొందారో క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నాడు? వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు. 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీ, ఎవ్వరూ ఆ రోగాన్ని తీసివేయలే. ఆమె చనిపోవాలి అంతే. ఎందుకంటే ఈ భూమి మీద ఆమెకి పరిష్కారం లేదు. అన్ని ట్రై చేసింది, అన్నీ ఫెయిల్ అయిపోయింది. కానీ యేసయ్యని ఎప్పుడైతే కలుసుకుందో, నాలో మరణం లేదు, నువ్వు చనిపోవడానికి వీల్లేదని ఆ వస్త్రపు చెంగును ముట్టుకోగానే 12 ఏళ్ల రక్తస్రావము ఆగిపోయింది. హల్లెలూయా. అంటే ఒక కొత్త ఆరంభము. యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత ఒక కొత్త ఆరంభాన్ని పొందుకుందామే. ఆమేన్. అందరూ ఆమేన్. రైట్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చదువుకుందాం. ఇందు విషయమై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. అందపండి, మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఇప్పుడు మొదటి ఆదాము ఎవరు? ఆదాము. కడపటి ఆదాము ఎవరు? నేను, నువ్వు అనా? యేసుక్రీస్తు వారు. ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట. కడపటి ఆదాము ఎవరు? ఇప్పుడు మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము ఏంటంట? జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. లాస్ట్ ఆడమ్ వాజ్ మేడ్ ఏ క్వికనింగ్ స్పిరిట్. అంటే ఏ పరిస్థితినైనా జీవింపచేసే శక్తి యేసులో ఉంది. అది మరణమైనా, అది వ్యాధి అయినా, అది చీకటైనా, అది లేమి అయినా, ఏ పరిస్థితినైనా యేసయ్య ఏం చేయగలడు? జీవింప చేయగలడు. హల్లెలూయా. అందుకే లాజర్ని, చనిపోయిన లాజర్ని ఏం చేశాడు? లేమన్నాడా? చెప్పండి, లేమన్నాడా ఆగమన్నాడా? నా పాయింట్ అండి. ఎట్టా లాజర్ చనిపోయాడు కదా, అమ్మ మార్తా, ఎట్టా లాజర్ చనిపోయాడు కదా, సరిపోని నేను ఆయన అక్కడ కలుసుకుంటాం అని చెప్పాడా? చెప్పండి బాబోయ్. ఏమన్నాడు? లాజరు, నేను ఉన్న చోట మరణానికి తావు లేదు, లేచిరా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ చిన్నవాడు చనిపోయి వెళ్తా ఉన్నాడు పాడి మీద. ఆ తల్లిని చూశాడు, ఒకగానొక కొడుకు చచ్చిపోయాడు. యేసయ్య ఏం చేశాడు? పాడిని ముట్టాడు, లేచి చనిపోయాడు. లేచాడు లేదా? చిన్నదాని, ఒక చిన్న చనిపోయింది, అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆమె చనిపోలేదు. ఆమె ఎందుకు లేపాడు చనిపోయిన వారిని? సంఘానికి ఇచ్చిన శక్తి ఏంటో తెలుసా? చనిపోయిన వారిని లేపుడి. హల్లెలూయా. ఎందుకంటే మరణము యొక్క తాళపు చెవులు, జీవం యొక్క తాళపు చెవులు, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది, దేన్ని విప్పుతావో అది విప్పబడుతుంది. నీ దగ్గర తాళపు చెవి పెట్టుకుని ఏం చేస్తున్నా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా అని డాన్స్ చేస్తున్నాను. ఒక ఆయన అన్నాడు,
ఒక ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు బాగా. అయ్యా ఎందుకు ఎందుకు ఆ శవం ఎదుట డ్యాన్స్ చేస్తున్నావు అంటే, నీకు తెలియదు బ్రదర్, వాడు జీవించినంతకాలం బాగా జీవించాడు, అందుకని వాడి కోసం డ్యాన్స్ చేస్తాడట. హల్లెలూయా, అందరూ ఇప్పుడు హల్లెలూయా, అందరూ ఇప్పుడు హల్లెలూయా. యేసుక్రీస్తు నోట్లోంచి వచ్చిన మాటలు నేను చూపిస్తాను. ఓకే, ఇది మీ యొక్క సంఘము నమ్మవలసింది ఏంటి తెలుసా? రోజు నువ్వు లేచి ప్రభువా క్రీస్తునందు నేను బ్రతికించబడుతున్నా, హల్లెలూయా, క్రీస్తునందు నేను బ్రతికించబడుతున్నా, హల్లెలూయా, క్రీస్తు యేసు రక్తం ద్వారా నేను నూతన సృష్టిగా మార్చబడ్డా. పాతవి గతించిపోయినాయి, పాత దాంట్లో మరణం ఉంది, పాత దాంట్లో వ్యాధులు ఉన్నాయి, పాత దాంట్లో శాపాలు ఉన్నాయి, అన్ని గతించిపోయినాయి. ఇదిగో క్రొత్త మనిషిగా మార్చబడ్డా, క్రొత్త దాంట్లో పాత తిట్టు లేదు. అన్నప్పటి సంగమా మేలుకో, దీని నమ్ము, హల్లెలూయా. యేసు ఇచ్చిన జీవాన్ని నువ్వు నమ్ము. అప్పుడు దాకా రాడు యేసయ్య. సంఘం మరణం చేయించిన దాకా రాడు. రాసి పెట్టుకోండి, ఈరోజు రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, రాడు. నేను పుట్టినప్పటి నుంచి అంటే నేను పుట్టినప్పటి నుంచి అంటున్నా, అక్కడ ఆలస్యం అయితే మరలా కలుసుకుందాం. ఇక రేపు వచ్చేస్తాడు, నెక్స్ట్ వచ్చేస్తే రావట్లేదే. ఈ వాగ్దానము స్వతంత్రించుకున్నదాకా, మరణాన్ని సంఘము జయించిందాకా, కడపట నశింపచే శత్రుని ఓడించిందాకా, నీ శరీరం మార్చబడిందాకా నువ్వు ఏడకే బావు. పక్కన చెప్పండి, నువ్వు ఏడకే బావు అని చెప్పండి. నేను పోతా పో. ఎంతమంది పోవాలనుకున్నారు? ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు మీకు అక్కడ హోంవర్క్ పెట్టాడు. తొందర రా అమ్మ, మేరేమ్మ తొందర రా, పరలోకంలో నీతో నాతో పని ఉందే అన్నాడా? లేదు, భూమి మీద పని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతకాలి. ఎందుకు తెలుసా? అనేక మందిని బ్రతికించడానికి. నువ్వు చనిపోతే ఉపయోగం లేదు, నువ్వు బ్రతికితే అనేక మంది బ్రతికించబడతారు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె బాగు పరిచయం కోసం ప్రార్థన చేసేదంట. యేసయ్యా నేను అనేక మందిని బాగుపరచాలి యేసయ్యా, అనేక మందికి ప్రార్థన చేసిన విడుదల పొందుకోలేసయ్యా అని బాగా ప్రార్థన చేసేదంట. కొంత వయసు వచ్చిన తర్వాత ఆమెకి 55 సంవత్సరాలు. ఇలాంటి జాగ్రత్తగా అని చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నా. 55 సంవత్సరాలు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇంకా నీ పరిచయం దేవుడు విస్తరింప చేయబోతున్నాడు, నేను వాడుకోబోతున్నాడు అంటే ఆమె చెప్పిన ఆన్సర్ అంటే తెలుసా? ఇంకేముందలే పాస్టర్ గారా, నా మోకాళ్ళు అరిగిపోయినాయి, ఆ యేసయ్య తీసుకుంటే పోతే. ఎవరా? నాకేమో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆమెకు ప్రవచించు, ఆమె యొక్క పరిచర్ని ఇంకా విస్తరించబోతున్నా, ఆమెను వాడుకోబోతున్నా అంటే ఆమె నోట్లోంచి ఏమవుతుంది? ఇంకేముందిలే పాస్టర్ గారు. అప్పుడంట ఆ సమస్యలు భరించలేక ఆమె ప్రార్థన చేస్తుందంట, యేసయ్యా నన్ను తీసుకో యేసయ్యా. దేవుడేమో తీసుకోవట్లే, సమస్య ఎక్కువ అవుతుంది. ఆమెకు అర్థం కావట్లే. అమ్మ లేదు, నీ పరిచయం ఇంకా దేవుడు గొప్ప చేయబోతున్నా అంటే నమ్మట్లేమే. క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. హల్లెలూయా. ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొందారో, క్రీస్తునందు బ్రతికించడానికి యేసయ్య నీ కోసం చనిపోయి, ఆయన మీ పాపానికి వెల చెల్లించి శిలువ మీద ఆయన జయింపచేసి జయోత్సాహంతో నిన్ను ఊరేగించడానికి ఆయన పునరుత్థానాన్ని, జీవాన్ని సంఘానికి ఇచ్చి నిన్ను తిరిగి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. యు మస్ట్ లివ్ నాట్ డై. అంతప్పుడు నువ్వు బ్రతకాలి, చనిపోకూడదు. అంతప్పుడు యు మస్ట్ లివ్ నాట్ డై. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. ఒకసారి ఆదికాండం, ఒకసారి యోహాను సువార్త కలండి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు చూపిస్తాం మీకు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. తండ్రి, యోహాను సువార్త, ఒక నిమిషం అందరు తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము గలవాడుగా ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించి. ఇప్పుడు యేసయ్యకు ఒక అధికారం ఇవ్వబడిందంట. ఏమని తెలుసా? తానంతటే తాను జీవింపగలడంట. అందుకే ఆయన చనిపోయినా తానంతట తాను జీవింప చేసుకొని ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నీలో ఉన్నాడా లేడా? గట్టి చెప్పాలి, ఉన్నాడా లేడా? ఇప్పుడు యేసయ్య నీలో ఉంటే తానంతట తాను ఏం కలిగి ఉండాలా? జీవమా మరణమా? గట్టి చెప్పాలి, జీవమా మరణమా?
ఇప్పుడు సంఘం దేన్ని నమ్ముతుంది? మరణాన్ని నమ్ముతుంది, వ్యాధి నమ్ముతుంది. అందుకే చాలా మంది అంటారు, యేసయ్య ఈ ముళ్ళు పెట్టాడయ్యా నాకు, నేను ఇంకా దేవుళ్ళు ఎదగటానికి ఇంకేం పని పాటలే. ఆయన ముళ్ళు పెడతా ఉంటాడు, నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఇవన్నీ కూడా బిబ్లికల్ కాదు, సత్యాలు కాదు. నీకు దేవుడు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుతో అన్నాడు, అయ్యా ఇది నాకు ముళ్ళుగా ఉందయ్యా అంటే, యేసు దేవుడు అనేసా నా కృప నీకు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు ఎంత కృప కావాలో అంత ఇచ్చా, ప్రార్థన చేసి చేయించో. ఆమేన్ అందరూ ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు చూపిస్తా. యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి 51 వచ్చిన దాకా చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. ఆహా. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని. అమ్మా ఇప్పుడు మన యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 51 దాకా చదువుకుంటున్నాం. చూడండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. అందరు నాశనం చూడండి. మీ పితరులు అంటే ఎవరంటే ఇజ్రాయేలీలు. అరణ్యములో మన్నా తిన్నా కూడా ఏమైపోయారంట? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు? యాక్చువల్గా మన్నా దేవుని యొక్క పరలోకం నుంచి వచ్చిన ఆహారం. అది తినువాడు చావకూడదు. యాక్చువల్గా వారు అరణ్యంలో మన్నా తిన్నా చనిపోయిరి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చనిపోకూడదు కానీ చనిపోయారు. ఎందుకని? వాళ్ళ హృదయం కాఠిన్యం వలన. అర్థమైందని చెప్పింది. మీ యొక్క పితరులు అరణ్యంలో మన్నా తినను చనిపోయిరి. దీన్ని తినివాడు చావకుండునట్లు. దేన్ని అనండి. దీన్ని తినివాడు ఏమవుతాడంట? చావకుండునట్లు. అంటే మరణం ఉందా లేదా? గట్టి చెప్పట్లా. మరణం ఉందా లేదా? మరి దేని తినాలా? చూద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించి. పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారము నేనే. ఎవడైనను అంటే ఏంటి? క్రీస్తును అంగీకరించిన వ్యక్తి మాత్రమే కాదు, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. అందప్పుడు ఎల్లప్పుడూ అనండి జీవించవచ్చు. ఎలాగా? దేవుడిచ్చిన ఆహారం తింటే. హల్లెలూయా. వాక్యాన్ని తింటే. హల్లెలూయా. ఆయన బలలో చేయి వేస్తే. హల్లెలూయా. ఆయన శరీరము ఆ రక్తము తాగితే నువ్వు ఎల్లప్పుడు ఏమవచ్చు? నా పాయింట్ ఏంటంటే సంఘము ప్రతి ఆదివారం బల తీసుకుంటుంది, ఆయన శరీరం తింటుంది, ఆయన ఎందుకు చచ్చిపోతుంది? యేసయ్య ఏమన్నాడు? తినువాడు ఎన్నటికీ చావడు. మళ్ళీ నా సైడ్ చూస్తాను చాలా మంది. అదే యోహాను సువార్త తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. పరలోకం నుంచి దిగివచ్చినటువంటి జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ లోకానికి ఏమిచ్చంట ఆయన? ఈ అక్కడి సాతానుడు ఎందుకు ఎక్కిస్తున్నా? లోకము కొరకు జీవమునిచ్చే ఆయన ఆహారం ఇచ్చాడంట. ఆ ఆహారం తినువాడు ఎన్నటికీ ఏంటి ఆహారము? ఆయన శరీరము, ఆయన రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఆయన మరణాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నువ్వు మరణాన్ని జయిస్తావు. ఆమె అందరూ ఆమేన్. అందుకే అన్నాడు 51 వచ్చిన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం. చూడండి, లోకానికి ఇచ్చాయంట, క్రైస్తవులు కాదంట. క్రైస్తవులతో పాటు లోకానికి ఇచ్చాయంట. అంటే ఎవరైతే ఆ ఆహారాన్ని భుజిస్తారో అందరూ బ్రతికించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తినాలా, నువ్వు బ్రతికించబడాలా, లోకానికి చూపించాలా యేసులో ఉన్నవారికి మరణము లేదు అని. ఆమేన్. కానీ సంఘం దేన్ని నమ్ముతుంది?
మేము చచ్చిపోతాం. మేము పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఏడ కళ్ళు మూస్తే ఆడ తెరుస్తా. హల్లెలూయా. పరలోకంలో మరణం లేదు, భూమి మీదే మరణం ఉంది. మరణాన్ని జయించాలంటే యేసులో జీవించాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 55వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నేను వాని యందును వాడు నా యందును నిలిచును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించు. చూడండి, ఎవరైతే ఆయన తింటారో ఆయన మూలముగా జీవిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య జీవాన్ని ఇచ్చాడా, మరణాన్ని ఇచ్చాడా? వినపట్లే. యేసయ్య చనిపోమని చెప్పాడా, బతకమని చెప్పాడా? ఇప్పుడు ఎందుకు మరి మనం నమ్మట్లే? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఇప్పుడు చెప్పండి, నువ్వు బతకొచ్చా చచ్చిపోవచ్చా? నేను గిట్టి చెప్పాలా? అది యేసులో ఉంటే జరుగుద్దా, లోకంలో ఉంటే జరుగుద్దా? యేసులో ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నటికీ చనిపోడు. చూడండి ఒకసారి ఇంకో మాట చూపిస్తా, చూడండి. ఇంకా ముందుకి 56 నుంచి 58 వచనాల దాకా. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచిందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లు నన్ను తినువాడును నా మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మీ పితరులు మన్నా తిన్నారు కానీ చచ్చిపోయారు, కానీ మీరు ఈ ఆహారం తింటే ఎల్లప్పుడూ జీవిస్తారు. హల్లెలూయా. ఈ సంఘం ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకోవాలి. యేసుక్రీస్తు ఇచ్చిన దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు చెప్పాలా, ప్రభువా నీ ఆహారం నేను తింటున్నా, నేను చనిపోను. హల్లెలూయా. డిక్లేర్ దట్ ఈస్ దేర్ ఈస్ నో డెత్ ఫర్ ఎ బిలీవర్. ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఎన్నటికీ అనండి. మరి చాలా మంది చచ్చిపోతారు అంటే వాళ్ళు మరణాన్ని నమ్ముతున్నారు. నువ్వు ఏది నమ్ముతావో అది నీ జీవితాన్ని. పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద గొప్ప దైవజనులు ఎందుకు చనిపోయారు తెలుసా? వాళ్ళు మరణాన్ని నమ్ముతున్నారు. మరణాన్ని జయించే శక్తి సంఘానికి ఇచ్చాడు. అని నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడతాయి. ప్రభువా నేను చనిపోవడానికి వీల్లేదు ప్రభువా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చనిపోతామని ప్రవక్త వచ్చి చెప్తే వెనక తిరిగి ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను బ్రతికించని. దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు పొడిగించాడు. హల్లెలూయా. ఎవరైనా? హిజ్కియా. 15 years ఆయన లైఫ్ ఎక్స్పాండ్ అయిపోయింది. నీ రోగం నిన్ను చంపేస్తానని చెప్తే దేవుని ద్వారా మొరపెట్టాడు. చూడండి, దేవుని ద్వారా మొరపెడితే 15 సంవత్సరాలు ఎక్స్పాండ్ చేస్తే యేసు క్రీస్తు ద్వారా వచ్చినటువంటి జీవము మనము కానీ నమ్మితే మనము ఎంత బలవంతులుగా మార్చబడతాం ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. చూడండి ఒకసారి మార్తతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనం చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును. అందరూ అందుకు యేసు అనండి, గట్టి చెప్పండి. యేసు అన్నప్పుడు యేసు పలికిన మాట. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడని ఈ మాట నమ్ముచున్నావా? ఆమెను అడిగాను. ఈ మాట నమ్ముచున్నావా? ఈరోజు మీకు ప్రశ్న వేస్తున్నా. క్రీస్తునందు నువ్వు ఎన్నటికీ చనిపోవని ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను వారు గట్టిగా వెళ్ళి చెప్పండి. అమ్మ నిజంగా నీ నోట్లోంచి మరణం వచ్చిందా? అయిపోయావే.
క్రీస్తునందు చచ్చిపోతే బ్రతికించబడతారు, వాళ్ళు లేపబడతారు. కానీ అది పరిష్కారం కానే కాదు. నిజమైన పరిష్కారం ఏంటో తెలుసా? సంఘం చూపించాల్సింది ఏంటో తెలుసా? వ్యాధిని జయించి, లేమిని జయించి, మరణాన్ని జయించి, యేసు క్రీస్తు ద్వారా జీవముతో ఏలుబడి చెయ్యాలి. హల్లెలూయా. అందుకే యేసు అన్నాడు, జయించు వారికి ఏమిస్తాడంట? జీవ కిరీటం. హల్లెలూయా. చచ్చిపోయిన వారికి కాదు, జయించు వారికి. ఆమేన్, ఆమేన్ అన్నప్పుడు ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యేసులో జీవించిన వారికి మరణం ఉందా లేదా? వినపట్ల. వ్యాధి ఉందా లేదా? ఏముండాలా? ఆరోగ్యం ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. లేమి ఉండాలా ఉండకూడదా? భయం ఉండాలా ఉండకూడదా? ఇవన్నీ ఎలా చేయిస్తావు? యేసులో జీవించే కొద్దీ. ఇప్పుడు చెప్పండి, యేసులో జీవించాలా జీవించకూడదా? ప్రార్థన చేయాలా చేయకూడదా? వాక్యం చేయాలా చదవకూడదా? వాక్యాలు వినాలా వినకూడదా? ఎదగాల ఎదగకూడదా? ఇవన్నీ చేస్తే ఎవరికి మేలు? ఇవన్నీ చేస్తే ఎవరికి మేలు? నీకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తునందు అందరూ బ్రతికించబడాలి. ఆమేన్. యేసుక్రీస్తు బల్లో చేయి వేస్తూ కూడా ఇంకా మరణాన్ని కోరుకుంటున్నామంటే, ఆ ఆహారం తినువాడు ఎన్నటికీ చనిపోకూడదు. జీవాహారం ఆయనే. హల్లెలూయా. ఆయన లోకానికి జీవాన్నిచ్చుటకు ఆయన శరీరాన్ని అర్పించేశాడు. ఆమేన్, ఆమేన్. అందుకే యేసయ్య అన్నాడు, నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని ఇచ్చాను. రెడీ? ఆమేన్. అంతప్పుడు నమ్మండి అనండి. చేయి ఇట్లా పెట్టండి. యేసులో నాకు మరణము లేదు, మరణాన్ని చేయిస్తున్నా. ఇప్పుడు దాకా నేను పలికిన మాటలు, శాపాలు, మరణపు మాటలు యేసు నామములో, యేసు క్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడే కొట్టివేస్తున్నా. యేసులో క్రీస్తునందు విశ్వాసముంచు వారికి మరణమే లేదు. నేను చనిపోను, నేను బ్రతికి అనేక మందిని బ్రతికిస్తా. యేసు నామములో వ్యాధి చంపదు. అందపండి, వ్యాధి చంపదు, లేమి చంపదు, ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు. యేసులో జీవమే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి వేసే ఒకసారి. Today I am opening the mystery. There is no death for a believer. Amen. అయితే చాలా మంది క్వశ్చన్ ఉన్నాయి, ఎందుకు చచ్చిపోయారు వాళ్ళందరూ? నమ్మాలా? నమ్ముట నీ వలనైతే. ఆమేన్. హానోకు నమ్మాడు, అందుకే చనిపోకుండా వెళ్ళాడు. యేసయ్య తనంతట తాను జీవం గలాడు, అందుకే లేపబడ్డాడు. ఆమేన్. అందరూ ఆమేన్. మీకు ఒకటి తెలుసా? యేసయ్య దగ్గరికి ఏదైతే వచ్చిందో ప్రతి ఒక్కటి జీవింపజేశాడు ఆయన. ఎండిపోయిన చెయ్యి, ఓచ చెయ్యి జీవింపజేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు. అమ్మ ఈ వాక్యం చూపిస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆఖరి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇటు చెప్దాం. హల్లెలూయా. ఆయనలో ఏముందంట? ఆయనలో ఏముందంట? ఇప్పుడు ఆ యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు నీలో ఏముండాలా? ఆ జీవం ఏం చేయాలా? అనేక మందిని వెలిగించాలా. హల్లెలూయా. ఇప్పుడు నీలో ఉన్న జీవము అనేక మందిని వెలిగించాలంటే నువ్వు మరణాన్ని జయించాలా. ఇప్పుడు చెప్పండి, వయసు అయిపోతుంది, మరణం ఉందా లేదా? నువ్వు వయసు పెరిగే కొద్దీ నీకు ఏమైనా బలం రావాలి. హల్లెలూయా. అందరం హల్లెలూయా. కొంతమంది నవ్వుతున్నారు, ఈ నిజంగా వస్తుందా? నాకు డాక్టర్లు చెప్పారు, మోకాళ్ళు అరిగిపోయినాయి. నాకు డాక్టర్ చెప్పారు, నడువు అరిగిపోయింది. దేవుడు క్రొత్త అవయవాలు ఇవ్వగలడు. హల్లెలూయా. నీకోసం పరలోకంలో క్రొత్త అవయవాలు ఉన్నాయి. ఆమేన్. అందప్పుడు అడుగుడి ఇవ్వబడును.
అడగట్లా, నన్ను తీసుకెళ్ళు నాయనా అని ప్రార్థన చేస్తున్నారు కానీ నాకు కొత్త అవయవాలు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేయట్లే. ఈరోజు ప్రార్థన చేంజ్ చేస్తున్నాం. హల్లెలూయా. ఏవి అరిగిపోయినాయో, ఏవి ఊసిపోయినాయో, ఏవి ఎండిపోయినాయో చెప్పాలా, యేసు నామములో నేను కొత్తగా మార్చబడుతున్నా. హల్లెలూయా. క్రీస్తు యేసు నందున వారికి ఏ శిక్ష విధియో అంత లేదా ఉందా, లేదా ఉందా? ఇప్పుడు శిక్షే లేకపోతే మరణమే ఆడుందే. పక్కన చెప్పండి, శిక్షే లేకపోతే మరణం ఎందుకు వస్తుంది నీగానండి? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు అందరూ బ్రతికించబడాలా, చచ్చిపోవాలా? ఆదామునందు చెప్పలేదు మీకు? ఆదామునందు అందరూ చచ్చిపోయారు, క్రీస్తునందు అందరూ. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నామా, ఆదామునందు ఉన్నామా? వెరీ గుడ్. క్రీస్తులో ఉంటే సంఘం ఏం చేయాలా? జీవింప చేయాలా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 70 సంవత్సరాలు బతుకుతావా, 8 సంవత్సరాలు బతుకుతావా? చెప్పండి బాబాయ్. మీకు ఎంతమంది 70 సంవత్సరాలు కావాలి చేతులు బేగెత్తండి. ఎంతమందికి 80 సంవత్సరాలు కావాలి చేతులు బేగెత్తండి. ఎంతమందికి 965 సంవత్సరాలు కావాలి చేతులు బేగెత్తండి. అంతకంటే గొప్ప వాగ్దానం ఇచ్చా. ఏంటో తెలుసా? యేసు క్రీస్తునందు యేసుని విశ్వసించిన వారికి ఏం లేదు, ఆయనతో జీవిస్తే నీకు మరణమే. అమ్మ నేను మంచి ఏం చెప్పట్లా, వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చూద్దాం. 11వ అధ్యాయం, యోహాను 11వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని ఈ మాట నీవు నమ్ముచున్నావా? ఈరోజు యేసయ్య మాట్లాడిన మాటలో నుంచి మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఆయన మార్తాతో ప్రశ్న వేశాడు, ఈరోజు మీతో వేస్తున్నా. నువ్వు మార్తానా, మరియమ్మ, యోహానా, ఏ పేరైనా అయితే బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? కొంతమంది అంటారు, ఏంది పాస్టర్ గారు ఈ కష్టాలు, నేను తొందర చచ్చిపోతా. ఏంది పాస్టర్ గారు ఈ రోగాలు, అబ్బా ఇటు కదిలిస్తే అమ్మ, ఇటు కదిలిస్తే అబ్బా, ఇటు కదిలిస్తే అయ్యా. ఏందయ్యా ఇదే? క్రీస్తునందు అందరూ బ్రతికించబడటానికి యేసయ్య నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అనాది సంకల్పంలో తల్లి గర్భమందు రూపించబడక మునిపే యేసయ్య నిన్ను చూసి రక్షించుకొని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు నిన్ను బ్రతికించడానికి, చనిపోవటానికి కాదు. హల్లెలూయా. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని నువ్వు నమ్మితే దాన్ని పొందుకుంటావో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ రక్తం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అవునా, యేసులో జీవిస్తే నాకు మరణం లేదా? యేసుని ఆరాధిస్తే నాకు మరణం లేదా? యేసులో జీవించి వాక్యం చదివితే నాకు మరణం లేదా? యేసులో జీవిస్తే ఈ మరణము నీ జోలికి రానే రాదు. యేసులో జీవించకపోతేనే వస్తుంది. నేను ఉన్నా, బాగున్నావా అంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన కావాలా వద్దా? వాక్యంలో ఉండాలా ఉండకూడదా? యేసుని వెంబడించాలా వెంబడించకూడదా? నేను చదవా, నేను బైబిల్ చదవా అనుకో, పో, నువ్వు ఎక్కడున్నావు? మరణంలో ఉన్నావు. నేను చాలామంది మగవాళ్ళు అంటారు, మా ఆవిడ చేస్తుంది పాస్టర్ గారు, మా ఆవిడ బైబిల్ చదువుద్ది, మా ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఆమె భక్తి సాల్లే, నేను చెయ్యా. ఎవరికి నష్టం? మీ ఆవిడ బతికించబడితే నువ్వే అడగబోతా, మరణానికి అప్పగించబడతావు. డెత్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. దోస్ హూ లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించే వారికి మరణం పరిష్కారం కాదు, క్రీస్తులో జీవించే వారికి జీవం పరిష్కారం. హల్లెలూయా. వాళ్ళకి మరణమే. ఆమేన్, ఆమేన్. ద చర్చ్ హస్ టు బిలీవ్ దిస్. సంఘం దీన్ని నమ్మాలి. బ్రతికే ఆయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని నమ్ముచున్నావా? చెప్పాలి, యేసయ్యా నేను నమ్ముతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నమ్ముచున్నా అంటావో దేవుడు నీ జీవితంలో కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నీ డైమెన్షన్ మారిపోతే, నీ పరిస్థితి మారిపోతే, యవ్వన ఫలం వచ్చేస్తుంది నీకు. ఆమేన్, అందరూ ఆమేన్. ఇప్పుడు చెప్పండి, 70 సంవత్సరాలు మనకా, 80 సంవత్సరాలు మనకా, లోకంలో ఉన్న వారికా?
ఆయన లోకంలో ఉన్నవారికా? ఇది మోసే చేసిన ప్రార్థన, యేసయ్య ఇచ్చిన వాగ్దానమా? ఇప్పుడు మోసే చేసిన ప్రార్థన మనకు వర్తిస్తుందా? గట్టి చెప్పాలి. మరి యేసయ్య చేసిన ప్రార్థన ఏంది? దుష్టుడి నుంచి తప్పించమని ప్రార్థన చేశాడు యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు దుష్టుడి నుంచి తప్పించమన్నాడు అంటే మరణం నుంచి తప్పించమన్నట్టే కాదా? హల్లెలూయా. ఇది నమ్మిన వారు దేవుని యొక్క కార్యాలు రుచి చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్మాలా? ఆమేన్, ఆమేన్. క్రీస్తుని అంగీకరించిన వారికి మరణమే. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యాధి నేను ఏం చేస్తుందే? అసలు నీకు మరణమే లేదైతే నువ్వు చచ్చిపో. ఆ వ్యాధి ఏదో ఒకరోజు ఖాళీ అవ్వాల్సిందే. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తుంది నిన్ను? ఆ చీకటి ఏం చేస్తుంది? సాతాను వస్తాడా? మాంత్రిక శక్తులు వస్తాయా? రా మొత్తం ఇవ్వు, చేసుకోమని చెప్పు, నీకేం కాదు. హల్లెలూయా. నువ్వు యేసులో జీవిస్తున్నావా శత్రు తంత్ర మంత్రం నీ మీద పనిచేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకాలు అరిగిపోయినాయి, కొత్త మోకాలు అడుగు దేవుణ్ణే. అప్పుడు అడుగు అనండి. నడువు అరిగిపోయిందా? డాక్టర్ చెప్పాడు వెన్నుపూస అరిగిపోయింది అమ్మా, మెడ అరిగిపోయింది అమ్మా, యేసు నామములో కొత్తవి రా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, జీవింపు చేస్తాడు, జీవించాడా? షుగర్ అదే ఆ షుగర్ ఏం చేస్తాడు నిన్ను అనండి. అమ్మా షుగర్ వచ్చిందయ్యా. అప్పుడు అట్ట అడబాక, షుగర్ వచ్చిందయ్యా అని అడబాక. ఏమని అడవాలి తెలుసా? షుగర్ పోవాలయ్యా అని అడవాలి. హల్లెలూయా. ప్రార్థన చేయి. అన్నప్పుడు అడుగుడి. మీకు దేని గురించి భయపడకూడదు. క్రీస్తుని అంగీకరించిన వారికి మరణము లేదు, క్రీస్తుని అంగీకరించిన వారికి భయము లేదు, క్రీస్తుని అంగీకరించిన వారికి లేమి లేదు, క్రీస్తుని అంగీకరించిన వారికి వ్యాధి లేదు, క్రీస్తుని అంగీకరించిన వారికి జీవం మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యు హావ్ టు డిక్లేర్ యువర్ ప్రామిసెస్. అంతా లేచుదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరు కళ్ళు మూసుకుందాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎంత గొప్ప రక్షణ తెలుసా? మరణాన్ని జయించే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. నువ్వు ఏ వ్యాధిలో ఉన్నా, లేమిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ మరణంలో ఉన్నా, ఆ వ్యాధి నిన్ను ఏం చేయదు. ఈరోజు ఎవరు చెప్పినటువంటి విషయాన్ని మీకు చెప్పా. క్రీస్తులో జీవించిన వారికి, బ్రతికి క్రీస్తుని విశ్వసించిన వారికి మరణము లేదు. నువ్వు ఎన్నటికి చనిపోవని నమ్ముచున్నావా? ఎస్ లార్డ్. అందరూ చెప్పండి, నేను నమ్ముతున్నానని చెప్పండి దేవుడికి. గాడ్ వాంట్స్ టు బిగిన్ ఎ న్యూ బిగినింగ్, న్యూ ఎరా. హల్లెలూయా. We are immortals. We are incorruption. We have to live in incorruption. అక్షయత మనలో జీవించాలి. ఎందుకంటే మనలో అక్షయ బీజం ఉంది, ఇన్కరప్టబుల్ సీడ్ మనలో ఉంది. కాబట్టి మనలో ఏ విత్తనం అయితే ఉందో ఆ విత్తనం మాత్రమే ఫలింపులోకి రావాలి. వీఆర్ హ్యావింగ్ ఇన్కరప్టబుల్ సీడ్. అక్షయ బీజాన్ని ధరించుకున్నాం. అందరూ కూడా చెప్పండి, యేసయ్యా బ్రతికి నీ యందు విశ్వాసం ఉంచుతున్నా, నేను ఎన్నటికీ చనిపోను ప్రభువా, అది నేను నమ్ముచున్నాను. చెప్పండి, యేసయ్యా నాకు కొత్త అవయవాలు ఇచ్చే యేసయ్యా, కొత్త గుండెనిచ్చే యేసయ్యా, నా అవయవాలు మార్పు చెందాలి యేసయ్యా. ఇంత గొప్ప రక్షణ అయ్యా, నేను ఇంకా ఎక్కువగా జీవించాలి యేసయ్యా. ప్రార్థనలు ఎక్కువ ఉండాలి, వాక్యములో ఎదగాలి. ఎస్ లార్డ్. యేసులో జీవిస్తే నాకు మేలా ప్రభువా, యేసులో జీవిస్తే మరణాన్ని నేను జయిస్తానా? అయ్యా అవును, ఇప్పుడు దాకా నేను దూరంగా ఉన్నా. లోకంలో జీవిస్తే ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొందారో అందరూ చనిపోతారు, కానీ క్రీస్తులో జీవిస్తే అందరూ బ్రతికించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యేసయ్య చెప్పండి, నేను చనిపోను, నూతన జీవాన్ని పొందుకుంటున్నా, నూతన అవయవాలు పొందుకుంటున్నా. నా వయసు పెరిగే కొద్దీ ప్రభువా బలం పొందుకుంటున్నా. అక్షయత నాలో మేనిఫెస్ట్ చేయి, నాలో చూపించు. అక్షయ బీజం నాలో ఉంది. ఆ బీజం ఏదైతే ఉందో అది నా శరీరంలో కనపడాలి. నేను నమ్ముతున్నా ఈ వ్యాధి నన్నేమి చేయదు, ఈ లేమి నన్నేమి చేయదు, ఈ చీకటి నన్నేమి చేయదు. ప్రతి అవయవాలు ఏదైతే నా శరీరంలో పని చేయట్లేదో,
ప్రతి అవయవాలు ఇప్పుడే యేసు నామములో మార్పు చెందాలి. పరలోకం నుంచి నా అవయవాలని నేను పొందుకుంటున్న చెడిపోయిన ప్రతి అవయవాన్ని జీవముగా మార్చండి యేసు నామములో. ఇప్పుడే 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 యేసు నామములో. ఆమేన్, ఆమేన్.